So what's up, you beautiful people? Welcome back to the channel everyone. Hope you all doing absolutely great. సో ఇంత జోష్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆల్రెడీ వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. సో ఈరోజు వచ్చేసి డే 3 అండ్ మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే ఆల్మోస్ట్ ఇంకా వనజంగి దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో 100 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్, అందులో మనకు వచ్చేసి 40 కిలోమీటర్స్ వచ్చేసి మొత్తం మీకు కొండల మీదకి వెళ్ళిపోతున్నాము. లొకేషన్స్ మాత్రం నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ దీస్ రోడ్స్ ఆర్ రియల్లీ లిట్ మ్యాన్. సీరియస్లీ బైక్స్ మీద వస్తే మాత్రం క్రేజీ ఎంజాయ్ చేసుకుంటూ రావచ్చు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ రైడ్ అండ్ చాలా క్రేజీ అనిపిస్తుంది తెలుసా సీరియస్లీ. అసలు వైజాగ్ నుంచి వెళ్ళి లంబసింగి కనుక వెళ్తే మాత్రం లైక్ పాడేరు రూట్లోకి వెళ్తే మాత్రం నిజంగా చెప్తున్నా లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు తెలుసా. ఇది ఎట్లుందంటే నంది హిల్స్ ఉంటుంది తెలుసు కదా. సో బేసికల్గా నంది హిల్స్లో ఎట్లనైతే మనం ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతామో అదే విధంగా ఉంది, బట్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉందన్నమాట. అండ్ మీకు ఇక్కడ పక్కన లోయ కనిపిస్తుంది కదా, అసలు ఇట్స్ సంథింగ్ వెరీ వెరీ లిట్ డ్యూడ్, వెరీ వెరీ లిట్. I really love this place. Chalo look at this location dude, crazy asalki amma very undra boy location nizanga. This place has some unique power, oka vibe undi telsa ee place lo. సీరియస్లీ బ్రో, నేను వచ్చిన ఇన్ని రోజుల్లో 2 డేస్లో నాకు ఎప్పుడు రాని ఎక్సైట్మెంట్ ఈ రైడ్లో వస్తుంది తెలుసా. ఈ ప్రజెంట్ మనం పోతున్న వనజంగి రైడ్లో అది ఇక లొకేషన్ చూడండి బ్రో, మొత్తం మబ్బులు, ఆ కొండలు మొత్తం కప్పిపోయినాయి మబ్బులతోని. ఏకుందా ఏం లొకేషన్ రా నాయన. ఇప్పుడు ఇంకా మనం హిల్స్ ఎక్కిపోతాం కాబట్టి నీ అమ్మ అడ్డం వస్తావు అట్లా ఇట్లా తిరుక్కుంటా నువ్వు కూడా గీటలు తీసుకుంటాను ఏమైంది అంతా అలానే బాబు. లెఫ్ట్ వనజంగి. ఓ మెల్లవరో నాయను. ఇంకా 4.6 కిలోమీటర్స్. జల్దీ. ఐ వాంట్ సీ ద వ్యూ పాయింట్. సో ఫైనల్గా వి రీచ్ టు వనజంగి వ్యూ పాయింట్. చలో లెట్స్ గో. సో బైక్స్ అయితే అలా ఉన్నాయి, లేదు అంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనమైతే R15 పట్టుకొని ఆఫ్ రోడింగ్ చేస్తున్నాం, వాళ్ళేమో హిమాలయన్ పట్టుకొని నీట్గా మెల్లగా వస్తున్నారు అన్నమాట. అండ్ మోరోవర్ ఒక్కసారి సైడ్ లోయ చూడండి బ్రో, ఎట్లా అనిపిస్తుంది లోయ, అసలు ఖాళీ క్రేజీగా అనిపిస్తుంది. నేనైతే సెకండ్ గేర్లో వేసుకున్నా, బండి అయితే వెళ్ళిపోతుంది అంతే. నేను కూడా వచ్చేస్తున్నా బస్ అంతే, అంతకుమించి ఏం లేదు. సో వర్షాకాలంలో వస్తే ఇట్లా తలకాయ నొప్పులు ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా దింపాలి, జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఇది ఎడ్జ్ కాబట్టి బండి అంత ఈజీగా ఆగదు. సో చూసుకుంటూ నిమ్మలంగా వెళ్ళిపోవాలి ఇంకా. సో యాక్చువల్లీ వనజంగి వ్యూ పాయింట్ ఆల్రెడీ రీచ్ అయిపోయినాం అనమాట. అండ్ పైకి ట్రెక్కింగ్ చేయాలి. యాక్చువల్లీ ఏమైంది అంటే ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వరకు బైక్ తీసుకొచ్చినాం అనమాట. బైక్ తీసుకొస్తే ఏమైందంటే లైక్ స్టార్టింగ్లో వేరే వాళ్ళు ఉండే లైక్ లోకల్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు అక్కడ ఫస్ట్ బైక్ లోపలికి అలవ్ లేదని చెప్పేసి అన్నారు. మళ్ళీ తర్వాత మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. సో బైక్ తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసుకున్న ఎగ్జాక్ట్ ఒక 20 minutes ఏమో అనుకుంటా వాళ్ళు వచ్చి పెద్ద స్టోరీ చేస్తారు అనమాట. లైక్ బండి అక్కడ పెడితే వెహికల్ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఫైన్ వేస్తాడు, అది ఇది అని చెప్పేసి పెద్ద తమాషాలు చేసిండు. అసలు జోక్ ఏంటిదంటే ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, అదే కదా ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్న ఒక తీరు. వెహికల్ ఇన్స్పెక్టర్ వస్తాడు, ఫైన్ వేస్తాడు, ఓవర్ స్పీడింగ్ ఎత్తాడా, రాంగ్ పార్కింగ్ ఎత్తాడా, దేనికి ఎత్తాడు అయ్యలేడు అసలు కదా. అయితే నిజంగా మస్తు బుక్ చేద్దామని చెప్పని ట్రై చేసలేదు. మేము కరెక్ట్ టైంలో ఉన్నామాట, 4 వచ్చిన వాళ్ళు ఏం సైలెంట్ అల్లనికి రాలే బ్రో. ఫస్ట్ అల్లనికి రాలే, కానీ మెయిన్ రీజన్ ఏంటంటే ఏదో దోచుకొని పోదామని గదే మనం ఉన్నాం కాబట్టి ఒక స్టోరీ అల్లి. లక్కీలీ మెయిన్ బ్యాగ్స్ ఉన్నాయన్ని ముందు పట్టుకొచ్చినాం. వాళ్ళ దృష్టిలో అవే 3 బండ్లు లోపలికి వచ్చినాయి.
నడిపించేటోని బ్రో దాన్ని. ఆ పాత మోడల్ ఎట్లున్నాయంటే ఒక చిన్న టైర్ ఉండి దానికి ఇంకో చిన్న టైర్ ఉండేది, తొక్కుకుంటే పోయేది. డామినార్ బండి, డామినార్ 600 cc. దానికి ఇంజన్ పెట్టిన బ్రో, అలై వీల్స్ వేసిన. అలై వీల్స్ ఉండేనా అప్పుడు? లేదు బ్రో, మొన్న వేసిన రీసెంట్ గా మెకానిక్ అయిన తర్వాత. అందుకే నాకు యూట్యూబ్ లో మెకానిక్ కూడా ఇప్పుడు యూట్యూబర్ అయింది. ఫ్యామిలీ మ్యాన్, డాక్టర్, ఇంజనీర్, అయితే ప్లే బాయ్ బ్రో. అయితే దాన్ని తయారు చేసిన, ఈ మోడల్ మంచిగా ఉంది, మాకు కాపీ రైట్స్ ఇవ్వండి అంటే ఇచ్చేసినాం. సో రైట్ నౌ అయితే మనం లంబసింగి స్టార్ట్ అయిపోయినాం. సో లంబసింగి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2-3 hours ఏమో అవుతుంది. 47 kilometers ఉండే, ప్రజెంట్ అయితే 23 kilometers చూపిస్తుంది అన్నమాట. సో ఇంతకుముందు ఇక్కడ కూర్చొని అట్లా చిన్నగా అట్లా టైం పాస్ చేసుకొని, ఇక్కడ వ్యూ ఉంది కదా, సో వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ అట్లా చిన్న టైం పాస్ చేసినాం అన్నమాట. అండ్ మోర్ ఓవర్ వర్షం మాత్రం డేంజర్గా పడుతుంది. అసలుకి ఏ మూమెంట్లో వర్షం పడుతుంది, ఏ మూమెంట్లో వర్షం పడుతుంది అస్సలు అర్థమవుతలేదు. సో అందుకోసం అని చెప్పేసి నేను సరిగ్గా వ్లాగ్ కూడా చేయట్లేదు అన్నమాట. లైక్ ఇప్పుడు ఇన్స్టా జస్ట్కి బయట తీసి వ్లాగ్ చేద్దాం అనుకున్నా కూడా నార్మల్గా ఇప్పుడు మనకు మైక్ అడాప్టర్ ఉంది కదా, సో బేసికలీ అది వాటర్ ప్రూఫ్ కాదన్నమాట. సో వీ నీడ్ టు అడ్జస్ట్, ఇంకా అంతే, ఇంక అంతకుమించి ఏం చేయలేము. సో యాక్చువల్గా వంజంగి వ్యూ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకి. నిజంగా చెప్తున్నా, ఖచ్చితంగా మీరు అరకు సైడ్ వస్తే మాత్రం 100% విజిట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ రోడ్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి తెలుసా. హెయిర్ పిన్ బెంచ్ అయితే చాలా ఉన్నాయి. అండ్ బైక్తో వస్తే మాత్రం యూ కెన్ లిటరల్లీ ఎంజాయ్ దట్ అడ్రినలిన్ రష్ తెలుసా. సో ఇప్పుడు మనం లంబసింగి వెళ్తున్నారు కూడా సేమ్ అట్నే ఉంది. కాకపోతే ఏంటంటే మీకు కనిపిస్తుంది కదా, మొత్తం హోల్ రోల్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు ఇదంతా మేబీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు కావచ్చు. కొన్ని ప్లేసెస్లో మట్టి ఉన్నది, కొన్ని ప్లేసెస్లో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకైతే 47 kilometers రానికి 1.5 hours చూపించింది గూగుల్ మ్యాప్స్లోనే మనకి. సో యూ కెన్ అండర్స్టాండ్ అన్నమాట రోడ్ ఎంత దరిద్రంగా ఉంటుంది అని చెప్పేసి అని. నార్మల్గా మనకు ఘాట్ రోడ్లు అంటేనే పెద్ద తలకాయ నొప్పి, అట్లాంటిది ఘాట్ రోడ్లో ఇలాంటి ఇంకా హోల్స్ ఉన్న రోడ్ అయితే ఇంకా చాలా కష్టం అయిపోతుంది అసలుకి. సో చలో ఇప్పుడైతే మనం లంబసింగి వెళ్ళి లంబసింగిలో స్టే తీసుకోవాలి. సో బేసికలీ మేము అనుకుంటున్నాం అంటే నార్మల్గా టెంట్ ఉంటుంది తెలుసు కదా, క్యాంపింగ్ టెంట్. సో అక్కడ క్యాంపింగ్ టెంట్ మనకి అవైలబుల్లో ఉంటుందంట. లైక్ 800 rupees ఏమో తీసుకుంటారంట. సో అక్కడికి వెళ్ళి ఒకవేళ మనకు అది అవైలబిలిటీలో ఉంటే, తక్కువ కాస్ట్ పడితే మాత్రం మ్యాక్సిమం అదే ప్రిఫర్ చేస్తాం. లేదు ఎక్కువ కాస్ట్ పడుతుందంటే ఆలోచిస్తాం అన్నమాట. ఎందుకంటే క్యాంపింగ్ టెంట్లో అట్లా హిల్ స్టేషన్లో ఉండడం అనేది ఇట్స్ ఎక్స్పీరియన్స్ అసలు. యాక్చువల్గా మనమే క్యాంపింగ్ టెంట్ కొనుక్కొని పోవాలి కానీ, బట్ ఇంకా వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇంకా రెంట్ పే చేసి అయిపోద్ది అన్నమాట. సో చూసాం అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాంపింగ్ టెంట్స్ ఉన్నాయా లేవా ఏంటి అని చెప్పేసి అని. Many hours later. సో రైట్ నో అయితే వీఆర్ అట్ లంబసింగి. అండ్ మనం లంబసింగి లొకేషన్ పెట్టుకుంటే సీదా ఇక్కడ పైకి తీసుకొస్తాం అన్నమాట. సో మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ ఎక్కడ రైట్ వస్తే అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. అదే వ్యూ పాయింట్ అన్నమాట, హిల్ స్టేషన్ అదే. ఇంకా బ్రో ఇక్కడ హిల్స్ ఎట్లా పోవాలి? లంబసింగి వ్యూ పాయింట్ అలా ఇలా వెళ్తే ఏమొస్తుంది? ఇక్కడ ఏదో రూట్ ఉంది ఇచ్చాడు, ఇక్కడ ఉంది కదా, ఇది ఉంది చూడు ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా రోడ్డు. అది ఎక్కడికి వెళ్తుంది తెలీదా? ఇట్స్ సీదా వెళ్ళిపోవాలా? స్కూల్ ఉంటుందా? స్కూల్ కాడ? అచ్చా, ఓకే థ్యాంక్ యూ. ఖరాబ్ ఉంటుందా? ఏం కాదు, మనం మళ్ళీ ఎక్కుతాయి. ఇప్పుడు ఎందుకు వెళ్తున్నాం అంటే నార్మల్గా రేపు మార్నింగ్ వచ్చి చూసుకోవాలి కదా. సో బేసిక్గా ఒకసారి ఇప్పుడు వెళ్ళి ఖాళీగా ఉన్నాం కదా, అట్లా చూసేసుకున్నాం అనుకో. సో రేపు మార్నింగ్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పని ముందే ప్రీ ప్లాన్ చేసుకుంటే క్రేజీ ఉంటుంది అన్నమాట. నీట్గా సెట్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి బయటికి వెళ్ళిన తర్వాత క్యాంపింగ్ టెంట్స్లో అయితే స్టే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో స్టే ఎక్కడ తీసుకుంటున్నాం, ఎంత కాస్ట్ పడ్డది, ప్రతి ఒక్కటి నేను మీకు చెప్తా డీటెయిల్స్. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే జీబ్లు అనమాట. మార్నింగ్ జీబ్లలో తీసుకొని వస్తారు. జీబ్లలో లైక్ బైక్స్ అలో లేవు అని చెప్పేసి అని మాట్లాడేళ్ళు. ఇక్కడ ఒక విలేజ్ కూడా ఉందా యాక్చువల్లీ? ఓకే, ఇక్కడ ఒక విలేజ్ కూడా ఉందన్నమాట. సో ఫైనల్లీ మనమైతే సన్ రైజ్ వ్యూ పాయింట్ కాడికి వచ్చినాము. సో యాక్చువల్లీ సన్ రైజ్ వ్యూ పాయింట్ కాబట్టి రేపు మార్నింగ్ రావాలి. బట్ ఇప్పుడైతే జస్ట్ ఫర్ ఫన్ అన్నమాట. అట్లా చూసి ఎట్లుంది ఏంటి అని చెప్పని అట్లా చూడడానికి మాత్రమే మనం వస్తున్నాం అన్నమాట. సక్సెస్ఫుల్లీ హియర్ వి ఆర్.
ఇక్కడ అనిపిస్తుంది కదా, నార్మల్గా మనం అయితే బైక్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చినాము. డామినార్ అని నిజంగా చెప్తున్నా, అది తీసుకొచ్చి నాకు నిజంగా ఐ ఫెల్ లైక్, ఎందుకంటే అది బాగా హెవీ వెయిట్ బైక్ కదా, సో కొంచెం లైక్ ఐ ఫెల్ట్ స్కేర్డ్ అన్నమాట. కాకపోతే నిజంగా ఇట్స్ రియల్లీ వర్త్ అన్నమాట. అండ్ ఇది ఎక్కడికి తీసుకెళ్తుందిరా బాబు. సో రేపు మార్నింగ్ మనం ఇక్కడికే వచ్చి ఇలా చేతులు పెట్టుకొని అలా సన్ రైజ్ అక్కడికి అలా పైకి వస్తూ ఉంటాయి అన్నమాట, ఆ మబ్బులు ఉన్న ప్లేస్లో. సో వీ కెన్ ఎంజాయ్. అండ్ కిందికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఎట్లా పోవాలరా బాబు, ఇది ఒక పెద్ద టార్చర్ ఉంటుంది, జాగ్రత్తగా పోవాలా. సో ప్రజెంట్ అయితే సన్సెట్ అవుతుంది అండ్ సన్ రైజ్ ఇటు సైడ్కి వస్తుంది. అండ్ ఒక్కసారిగా లొకేషన్స్ చూడండి, డ్యూట్ క్రేజీ ఉన్నాయి. అసలుకి ఏం కనిపిస్తలేవు తెలుసా, మొత్తం పొలాలే, ఇల్లులు అసలుకి చిన్న చుట్కీ లెక్క కనిపిస్తున్నాయి తెలుసా, చిన్నగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఫ్యామిలీతో విజిట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మీరైతే పర్సనల్ వెహికల్తో మాత్రం అస్సలు లైక్ దీని పైకి రాకండి, హిల్ పైకి రాకండి పర్సనల్ వెహికల్తోని, లైక్ ఆఫ్ రోడింగ్ చేయకండి. ఎందుకు అంటే మీ సేఫ్టీ కోసం చెప్తున్నా. నార్మల్గా ఇది చాలా అంటే చాలా ఆఫ్ రోడింగ్ ఉంది తెలుసా, హై లెవెల్ ఆఫ్ రోడింగ్ ఉంది. సో ఇది చేయాలంటే మినిమం మనకు కొంచెం మంచిగా ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే డ్రైవింగ్లో, సో ఈజీగా పైకి రానికి వస్తుంది. లేదు అంటే పోతే 200 రూపీస్ అనుకొని లైట్గా జీప్ ఎక్కేసి మంచిగా ప్రశాంతంగా కింద కూర్చుంటే పైన దింపుతారు, పైన కూర్చుంటే మళ్ళీ కింద దింపుతారు. సో దానికోసం మీరేం అటు ఇటు మతలబులు చేయకండి, జస్ట్ ఎంజాయ్ ద వ్యూ. కొన్ని సినిమాటిక్ షాట్స్ పడతా. రేపు మార్నింగ్ విజువల్స్ తోని విల్ మీట్ యూ ఇన్ అ న్యూ వ్లాగ్. సో అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అండ్ వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసేయండి. సో చలో లెట్స్ గో.